నాన్నా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్నా? చూడమ్మా, నేను నిన్నొక చోటికి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి? ఇలా చూడమ్మా, నాన్నతో వస్తున్నావు కదా, ఎక్కడికి ఏంటి అని అడగకూడదు. నాన్న చేయి పట్టుకొని వస్తూ ఉండాలి, సరేనా? ఓకే నాన్న, కానీ నేను నీ చెయ్యెందుకు పట్టుకోవాలి? నేను ఒంటరిగా వెళ్ళలేనా? చిన్నపిల్లవు కదమ్మా, ఈ నాన్న తోడు లేకుండా వెళ్ళగలవా నువ్వు? నేను వెళ్ళగలను, చూడు. బంగారు తల్లి, ఆగు! అయ్యో సారు, సెలవు చెప్పలేదేనమ్మా. అబ్బా, ఎక్కడికి వెళ్ళిందప్పా? పాపా, పాపా, ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉండాలి. ఇంతలోనే ఎటు వెళ్ళిపోయింది? ఈ నాన్న వదిలేసి ఎట్టుపోయేవరా బంగారు తల్లి? ఈయన అడుగుదాం. ఈ ఫోటోలో పాపను చూసారా సార్? చూడలేదండి. చూడలేదా? ఎటు వెళ్ళిపోయావు తల్లి? ఈ నాన్న వదిలేసి. దేవుడా, ఇతను అడుగుదాం. ఈ పాపను చూసారా సార్? చూడలేదు సార్. అయ్యో, కాళ్ళు చేతులు ఆడట్లేదే. బా, మా తల్లి, ఎక్కడున్నావు తల్లి? ఈ నాన్న వదిలి ఎక్కడికి పోయావురా తల్లి? నాన్న, 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 నాన్న. అన్నా, మా నాన్న కనబడట్లేదన్నా. మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్. అన్నా, అన్నా, నాకు తెలిసి ఈ పాప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తప్పిపోయింది అనుకుంటాను. సరే, మనం తీసుకెళ్ళిపోదాం. అన్నా, పాపని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్దామన్నా. అంకుల్, ప్లీజ్ అంకుల్, మా నాన్న కనపడట్లేదు అంకుల్. మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్, ప్లీజ్ అంకుల్. నేను వెళ్తున్నా, పాపని ఎత్తుకుని వచ్చేసి. సరే అన్నా. పాప, నేను మీ నాన్న దగ్గర తీసుకెళ్తాను, పద. హలో మామా, పాప కనిపించట్లేదురా. రారా, తొందరగా ఎత్తుకుదాం బండి తీసుకొని. తొందరగా రారా. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. నా దగ్గర పైసలు ఉన్నాయి, పదా. అన్నా, అక్కడ ఎవరు ఉన్నారు, అతని దగ్గర చాలా పైసలున్నాయి. పాపమ్మకని చూపించి పైసలు తీసుకొని వద్దాం, పద. అవసరం లేదు, పాప పడుకుంది, పదా. ఆ? మూసుకేం పదరా. అన్నా, అన్నా, చెప్పింది నీకు కాదారా? నా దగ్గర ఉన్నాయి, పదా. నీ దగ్గర ఉన్న పైసలు తినడానికి కాదు కదా, ఆటో ఎక్కడానికి కూడా సరిపోవు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. రేయ్ రేయ్ రేయ్, సార్, ఏమన్నా హెల్ప్ చేయండి సార్. బంగారు తల్లి, తల్లి
జాగ్రత్త. నాన్న నేను తప్పిపోయా కదా? లేదమ్మా, తప్పిపోలేదు, పడుకున్నావంతే. అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. లేదు బంగారు తల్లి. నాకు గుర్తుంది, ఎవరో నన్ను ఎత్తుకొని వెళ్ళారు. నువ్వే కదా నాన్న నన్ను కాపాడింది. నాన్నను కదమ్మా, కాపాడుతూనే ఉంటాను నిన్ను. ఇలా ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉంటావా నాన్న? ఈ నాన్నున్నంత వరకు ఎప్పుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు నాతో ఉంటే నన్ను నేను ఎలా కాపాడుకుంటాను? నాకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? చూడు సిరి, నానెప్పుడు నీకు ఇలాగే తోడుంటాడు కానీ నేను లేనప్పుడు మాత్రం ఇలా ఏడుస్తూ ఉండకూడదు తల్లి. మరి నేను ఏం చేయాలి? ఉమ్? చూడనా, ఎప్పుడు కూడా ఏ మనిషి నీతో పాటు ఉండడు. నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి తల్లి. ఎలా అంటే మీ మమ్మీ ఉందిగా, ఆ, మమ్మీ చూడు మనం లేకపోయినా కానీ ఎంత ధైర్యంగా ఉంటుందో. అవును, చాలా ధైర్యంగా ఉంటుంది. నువ్వు కూడా మమ్మీతో మాట్లాడాలంటే భయపడతావు కదా డాడీ? ఏ దొంగ. అవును, మీ అమ్మని చూసి భయపడతాను. అలాగే నువ్వు కూడా నిన్ను బెదిరించడానికి ఎవరైనా వచ్చినప్పుడు నీ మాటలతో వాళ్ళని బెదిరించాలి. అలా చేయగలనా నాన్న? నువ్వు నా చిట్టి తల్లివి తల్లి, నీలో ఆ ధైర్యం ఉంది. వెళ్దామా? వెళ్దాం. రేయ్, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావురా? పని పాట లేకుండా ప్రేమించా. నీకేమైనా ప్రాబ్లమా? రేయ్, చంప పగులుద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే. నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానంటే ఆ, చెప్పు. చెప్పు. సిగ్గేస్తుంది చెప్పాలంటే. పగులుతుంది, సరిగ్గా చెప్పు. ఆ రోజు వీధిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు, నేను కూడా నీ వెనకాలే వస్తున్నాను. ఆ రోజు నీతో మాట్లాడదామని చాలా ప్రయత్నించాను, కానీ నీ నడుము చాలా డామినేట్ చేసేసింది. చివరి వరకు నీ ముఖమే చూడలేదు నేను. మరి నా నడుము చూసి లవ్ చేసావా? నేను చెప్పాను నడుము చూసి లవ్ చేశానని. మరి ఇంకేం చూసి లవ్ చేసావురా? ఓ అదనుకుంటా. వస్తున్నా. మేడం ఆర్డర్ ఇచ్చారు కదా. ఓ సారీ సారీ, ఆర్డర్ ఇచ్చాను కదా. ఒకరోజు నేను మీ ఇంటికి ఆన్లైన్ ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వచ్చా. అప్పుడే నువ్వు స్నానం చేసి డోర్ ఓపెన్ చేసావు. అప్పుడే నిన్ను మొట్టమొదటిసారిగా చూసి నీ అందాన్ని చూసి నా నోట మాట రాలేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. పే చేసేసానండి. మరెప్పుడు నచ్చానరా నేను? హే మావా, వస్తున్నా. 2 minutes ఆగే. నిన్నెక్కడ ఎలా చూశానో తర్వాత చెప్తాను. బాయ్. రే 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 రే, చెప్పెళ్ళురా. అసలు ఏం చూసాడు? ఇంకెంతసేపే. అమ్మయ్యా, వచ్చింది వయ్యారి దేవత. హాయ్. సిరి, నువ్వెప్పుడు లేట్గానే వస్తావా? ఇక జీవితంలో మారవా నువ్వు? సారీరా, కొంచెం లేట్ అయింది. పర్లేదులే, మాకు అలవాటు అయిపోయింది. నువ్వు లేట్గా రావడం, నేను వెయిట్ చేయడం. నీ టైం అలా నడుస్తుందిలే. నేను కావాలని లేట్ చేయలేదని చెప్తున్నాను కదా. అవునా? ఏంటో సిరి, ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నావు. నేనా? మరి నువ్వు కాకపోతే నేనా? అబ్బా, ఎందుకే అంత గట్టి కొట్టావు? చంపేస్తా, ఎందుకంటే నాకు లవర్ ఉన్నాడు కాబట్టి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అవును మరి, నిన్నటి నుంచి నువ్వు ఊర్లో లేవు. నీకు ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు. నీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయిరా.
ప్రజెంట్గా అభి అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. వాడు చాలా అందంగా ఉన్నాడు, నాకు కూడా నచ్చారా. సో మేమిద్దరం ప్రజెంట్ లవ్ చేసుకుంటున్నాం. అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను ఇక్కడికి రమ్మన్నాను. నేనున్నా కూడా లవర్ని సెట్ చేసుకున్నావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండురా, వాడు నా లవరు. ఇద్దరిని కంపేర్ చేయొద్దు. ఓకే, మరి నీ లవర్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? హా, వాడిని ఎప్పుడు పరిచయం చేపించాలంటే పరిచయం చేయవా? ఏ నీ బాయ్ ఫ్రెండ్ అంటే అంత భయమా నీకు? నాకెందుకురా భయము? ప్రేమ ఉన్నప్పుడు భయం ఉండదు. అలా అయితే ఎప్పుడు పరిచయం చేస్తావు మరి? ఈ వీక్లో అతన్ని నిన్ను ఖచ్చితంగా పరిచయం చేపిస్తాను, ఓకేనా? సరే సరే, మ్మ్. మీరిద్దరు అంటారు, నేను చూస్తాను. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ప్రతి అబ్బాయికి ఉంటుంది కదా తను ప్రేమించిన అమ్మాయిని మ్మ్. రాత్రిపూట ఇలా రోడ్డు పక్కన మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అవునా? హా. సరేలే. హే సిరి, నీకోసం నేను ఏం తీసుకొచ్చావు? చెప్పమంటావా చూపించమంటావా? చెప్పడం కంటే చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. సరే చూపిస్తా. నా కోసం ఒకటి చేయాలి నువ్వు. నీకోసం ఏదైనా చేస్తా, కానీ నన్ను వదిలేయమని మాత్రం అడగవు కదా. మ్మ్? సిరి, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? వినాలని చాలా ఆశగా ఉంది. ఐ లవ్ యూ టూ రా. వావ్! ఇది నాకేనా? మా అమ్మ ఒట్టేపించుకుంది నువ్వు ప్రేమించిన అమ్మాయికి చీరివ్వాలని. తను చెప్పిన మాటకి నేను ప్రేమించిన అమ్మాయికి చీరిస్తున్నా. ఐ లవ్ యూ సిరి. నువ్వెందుకమ్మా నాతో వస్తున్నావు? నేను వెళ్తాను కదా. నానా, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్తాను నాన్న అంటే నేను జాగ్రత్తగా వెళ్తానో లేదో అని నువ్వు నాతో పాటు వచ్చేవాడివి కదా నాన్న. పెద్దదాని అయిపోయావమ్మా. నాన్నని తీసుకెళ్ళే అంత పెద్దదాని అయిపోయావు. నానా, నేను ఎంత పెద్దదాన్నైనా నాకు ఆ ధైర్యం ఇచ్చింది నువ్వే కదా నాన్న. వయసులో చిన్నదానివైనా ఈ నాన్నకంటే చాలా పెద్దదాని అయిపోయావమ్మా. అలా ఏం కాదు నాన్న, నేను ఎంత పెద్దదాన్నైనా మా నాన్న ముందు చిన్నదాన్నే. అవునులే, అది కూడా కరెక్టే. ఇప్పుడంతా బానే ఉన్నాగా తల్లి, ధైర్యంగా. ఎందుకంటే ఇప్పుడు రోజులేవి అసలు బాగోలేవు తల్లి. అమ్మాయిల్ని నమ్మించి మోసం చేయడం, అత్యాచారాలు చేయడం ఎక్కువైపోయి సమాజం ఎటుపోతుందో కూడా తెలియట్లేదు తల్లి. అందుకే నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి తల్లి. అలాగే నాన్న. నాన్న, నాకేమవుతుంది చెప్పు? నువ్వుండంగా ప్రతి ఒక్క అమ్మాయికి తన మొదటి బలం తన నాన్ననే. నువ్వు నేర్పించింది, నువ్వు చెప్పింది నేను ఏదీ మర్చిపోలేదు, మర్చిపోను కూడా. ఎందుకంటే నాకు నేర్పించింది మా నాన్న కాబట్టి. అలా ఉండాలి నా బిడ్డ అంటే. నానా, నీ కూతురు నీతో ఉన్నంత వరకు నిన్ను కాపాడుతూనే ఉంటుంది. ఇంక నువ్వు దేనికి భయపడద్దు. అలాగే బంగారు తల్లి. నానా, నానా, మీ కూతురు మీతో ఉన్నంత వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.
మిమ్మల్ని కాపాడుకుంటూనే ఉంటుంది నాన్న. నాకు నువ్వు కావాలిరా. నేనేమైనా కావాలి అనడానికి నేనేమైనా బొమ్మనా? నువ్వు బొమ్మవి కాదురా, నా ప్రాణానివి. అబ్బా ఆపవే, అప్పుడే స్టార్ట్ చేయకే, ఇప్పుడే స్టార్ట్ అయింది మన సినిమా. సరే నేను వెళ్తున్నా. ఏ సిరి, ఎక్కడికి? నీ గుండెల్లోకి. అబ్బా ఆపవే, ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలకి పులిహార కలుపుతారు, ఇక్కడేంటో నువ్వు పులిహార కలుపుతుండనే వినలేకపోతున్నా. వినకపోతే చెవులు మూసుకో. చెవులా? చెవులు మోయను. హే సిరి ఆగవే. హే నిన్నే. హే హే సిరి నిన్నే. హే సిరి. రావద్దు. వస్తాను. రావద్దు. వస్తాను. దగ్గరికి రావద్దు. వస్తే అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, పర్లేదులే, అందరూ పెళ్ళైనా చేసేది మనం పెళ్లి కాకముందే చేస్తున్నాం. ఏంటది? రొమాన్స్. దీన్ని ఎవరైనా రొమాన్స్ అంటారా పిచ్చోడా? మరి ఏమంటారు? పోనీ ఎలా చేస్తారో చెప్పు. నీకు ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుంచుకో. ఎప్పుడైనా ఎవరినైనా రొమాన్స్ ఎలా చేస్తారని అడగకు, చేసి చూపించాలి. ఇది పార్కే, అందరూ మనల్నే చూస్తున్నారు. పార్కులో రొమాన్స్ చేయడం అంత మంచిది కాదేమో. పర్లేదు చూడని, వాళ్ళు పెళ్ళయ్యాక చేసేది ఇదేగా. అసలు మీది ఏ ఊరే? హా, మాదా? ఆ, మా ఊరు పేరు చెప్తే ఆ, ఎదుటోళ్ళకు భయం వస్తుంది, ఆ? మాకొక ధైర్యం వస్తుంది. ఆహా. మా ఊరి పేరు ఏయ్, హా? ఓ పిల్ల, ఏం చేస్తున్నావు? ఇది పార్క్ అనుకున్నావా, మీ ఇల్లు అనుకున్నావా? మా ఇల్లు కాదు, మీ నాయన పార్కు కాదు. ఏం కూసావే నిన్ను? అన్నా అన్నా, గొడవలు వద్దన్నా, మేము వెళ్ళిపోతామన్నా, ఇప్పుడే వెళ్ళిపోతామన్నా. అభి, వాణ్ణి బతిమలాడతావేంటి? అన్నా చిన్న పిల్లన్నా, వద్దన్నా, పోనీ అన్నా. ఏ బతిమలాడదని చెప్పాను కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏం పొగరే నీది? నాది పొగరు కాదు, ధైర్యం. అసలు ఈ అమ్మాయికి ఏం చూసుకొని ఎంత ధైర్యం? ఏ ఊరేం ఇది? పిఠాపురం హ? ఎమ్మెల్యే గారి తాలూకా. హ? ఇప్పటి వరకు అబ్బాయిలే ధైర్యంగా నడిచారు, ఇప్పటి నుంచి అమ్మాయిలు కూడా ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా నడుస్తారు. ఇది మా అన్న ఇచ్చిన భరోసా. సారీ అమ్మా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని తెలియక డిస్టర్బ్ చేశాను. నాది తప్పైంది, సారీ. ఏయ్, పిఠాపురం అమ్మాయినని వదిలేస్తున్నావేమో, కానీ ఏపీ అమ్మాయిలతో మాత్రం పెట్టుకోకు. ఎందుకంటే అక్కడున్నది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. గుర్తుంచుకో, వెళ్ళు. వస్తే మీది పిఠాపురమా? అవును మరి, చెప్పినాగా. ఆ? మా ఊరు పేరు చెప్తే ఎదుటి వ్యక్తికి భయం రావాలి, మాకు ధైర్యం రావాలి. ఓహో, కరెక్టే, పద. ఏంటో సిరి, ఏం అర్థం కావట్లేదు. ఈ మధ్య నువ్వు నా కళ్ళలోకి వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. అభి, అలా చూస్తున్నావేంటి? వచ్చి కూర్చో. అలా చూస్తున్నావేంటి బ్రదర్? కూర్చో. ఏంటి సిరి, ఇతనేనా? ఆ, ఇతనెవరో చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ అన్నాను కదా. అవును. వీడే నా బెస్టీ, నా బెస్ట్ ఫ్రెండ్. ఇతనే ఈజ్ మై బెస్టీ. బాగా స్మార్ట్గా ఉన్నాడు కదా. సిరి లాంటి అమ్మాయి నీకు పడిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. హలో. హాయ్. ఐ యామ్ అభి. ఐ యామ్ మనీ. అవును బ్రో, మీ ఇద్దరికి ఎప్పటి నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? 2 years బ్యాక్. నీకు తెలియదేంటి? నాకు తెలిస్తే ఇంత దూరం రానివనుగా నేను. ఏ ఏందన్నావు? ఎంత దూరం? ఏందిరా ఎంత దూరం అని? అంటే నేను అనేది ఏంటంటే, నాకు తెలుసుంటే ఎప్పుడో నేను పెళ్లి చేసేవాడిని అంటున్నా. అప్పుడు లేకుండా ఎక్కడికి పోయినావు నాయనా? తను హైయర్ స్టడీస్కి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాడు. ఎక్కడికి? వెస్ట్ ఇండీస్కా? అరే అలా అంటే నా బెస్ట్ ఫీల్ అవుతారా. అబచా, ఇంకా చాలా. ఏ నీకేమైనా కావాలా? ఇంకేమైనా తీసుకుంటావా? నాకేమొద్దు.
ఏ ఎందుకురా? నాకు నువ్వున్నావు కదా, అది చాలు. నేనున్నంత వరకు నీకు దీన్ని దక్కనివ్వనురా. అబ్బబ్బా, ఇంకా నువ్వు మారలేదా? ఏంటి అంత మాట అనేసావు? ఏం చేశాను నేను? కాలేజ్ నుంచి ఇప్పటి వరకు పులిహోర కలుపుతూనే ఉంటావా? నువ్వు మారావా నేను మారడానికి? అప్పుడు హీరోయిన్ లానే ఉన్నావు, ఇప్పుడు అంతే ఉన్నావు. అదే అందంతో. ఆపరా బాబు, వినలేకపోతున్నాను. కన్నా నీకోటి చెప్పాలి. ఏంటో చెప్పు. వీడు కాలేజీ టైంలో నన్ను ట్రై చేసేవాడు. కానీ నేను నీకే పడిపోయాను. నేను ఇక్కడ ఉంటే మాత్రం నీకు పడేది కాదు బ్రో, నేనే పడేసేవాడిని లవ్లో. జోక్ బ్రో, జోకే, నవ్వండి. అరే నీకు పడతాయిరా. జస్ట్ జోక్ చేశానే. సిరి, మాని, ఇక మీరు కంటిన్యూ అవ్వండి, నేను వెళ్ళిపోతున్నా. ఏ అభి, ఎక్కడికి? బ్రో ఏ అభి, ఆగరా, నేను ఏ వస్తున్నా. సిరి ఆగు, నేను వస్తున్నా. అభి, అసలు ఎవడాడు? వాడు నా ఫ్రెండ్ రా. వాడు నీ ఫ్రెండ్లా లేడు, నీ లవర్లా ఉన్నాడు. వాడెవడి ముందైనా అలానే ఉంటాడ్రా. హే సర్లే, నేను వెళ్తున్నా, బాయ్. ఓకే బ్రో, బాయ్. తను నేను తీసుకెళ్తానులే. నువ్వెందుకు వచ్చావురా? నువ్వు లేకుండా నేను ఉండలేను కదా. నీకెప్పుడు జోక్ చేయాలో కూడా తెలీదా? ఏం కాదులే, మనోడే కదా. మనోడు కాదు, నా వాడు. నాకంటే వీడిక్కు వేయడే నీకు. నువ్వు రారా. చెప్తా మీ సంగతి. చూడు సిరి, నీ ఫ్రెండ్ లాగా కార్ లేదు, బైక్ లేదు, అసలు బండే లేదు. నీ కారుని చూసో, నీ డబ్బు చూసో నేను నిన్ను ప్రేమించలేదు. నీ మనసుని చూసి ఇష్టపడ్డాను. వెళ్దామరా. అవునా, ఏంట్రా ఈరోజు అంత సంతోషంగా ఉన్నా? సంతోషం అంటే కాదు కానీ ఈరోజు ఒక అద్భుతం రా. ఏంటో ఆ అద్భుతం? అరే, ఇప్పుడున్న కాలంలో అమ్మాయిలు అబ్బాయిల్ని ఎక్కడ చూసి లవ్ చేస్తున్నారా? డబ్బులు ఉంటే కదా అని అనుకున్నా, కానీ ఈరోజు సిరి అబద్ధం చేసి చూపించిందిరా. మంచి అమ్మాయి దొరికిందనుకుంటా. మంచి అమ్మాయి కాదరా, అదేంటి? దేవత లాంటి అమ్మాయి దొరికిందిరా. అంతా బాగానే ఉందనుకుంటా. ఇక అరే అంతా బాగలేదురా. ఈరోజు తన బెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసిందిరా. అవునా? కానీ వాడు బెస్ట్లా లేడురా. వాడు సిరిని ట్రై చేస్తున్నాడు అనిపిస్తుందిరా నాకు. వాడు ఎవడైనా కానీరా, సిరి జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు. వాడు బెస్ట్ అయినా కానీ, లవర్ అయినా కానీ. అరే నీ అబ్బా ఫోన్ టైంలో. హలో హలో బాస్. ఎవరు? నేను బాస్, నన్ను మర్చిపోయావు నువ్వు? నేనేంట్రా, నీకు పేరు లేదా? ఉంది. ఏదో ఒకటి చెప్పిసావు. సిరి బెస్టీ బ్రో. నీకా తెలుసురా నా నెంబర్? నీ నెంబర్ తెలుసుకోలేకపోవడం కానీ హీరోనా బ్రో? నువ్వు ఉండే శ్రీనగర్ కాలనీయే కదా బ్రో. ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ లో ఉంటావు. నీ గురించి ఇన్ని తెలుసుకుని బ్రో, ఇక నీ నెంబర్ తెలుసుకోలేనా? నువ్వు ఎవడో తెలీదు. ఎలా వచ్చావో అలాగే వెళ్ళి, లేదంటే ఏం చేస్తావు, కొడతావా బ్రో? ఒక్క నిమిషం లైన్లో ఉండు బ్రో. హోల్లో పెట్టారంటాడు. సారీ బ్రో, హోల్డ్లో పెట్టేందుకు. అవును, హోల్డ్లో ఎందుకు పెట్టాను అడగవా? ఏంట్రా? ఎందుకు? టైం ఎంత అయింది? 12 బ్రో. ఈరోజు సిరి బర్త్డే. నీ దగ్గర నుంచి ఫస్ట్ బర్త్డే విష్ వస్తుందని హోప్ పెట్టుకుని ఉంది, బట్ నా దగ్గర నుంచి వచ్చింది. నేను హోల్డ్లో పెట్టేసి నేనే ఫస్ట్ విషెస్ చెప్పాను బ్రో. నా కొడక, అనవసరంగా మా ఇద్దరి మధ్యలో వచ్చావో నీ అంతూ చూస్తా. నేను వచ్చిందే మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి. నువ్వు ఊరికే వదిలిపెట్టను రా. హలో నీ అబ్బా, ఏమైందిరా? ఈరోజు సిరి బర్త్డేరా. మరి ఫోన్ చేసి చెప్పరా? ఇప్పుడు విషెస్ చెప్తే సిరికి సెకండ్ విష్ అవుతుందిరా. మరి ఎలారా? ఏంట్రా ఇంకా రాలేదు?
అరే వస్తుందిరా పక్కాగా. తను వస్తుందని నాకు నమ్మకం లేదురా. రే నా మనసు చెప్తుందిరా తను వస్తుందని. చూద్దాం. ఆ. రే వచ్చిందిరా. అమ్మయ్యా వచ్చేసింది. హే హాయ్ బ్రో. హాయ్. హాయ్ హౌ బుజ్జి. ఆర్ యూ? నేను ఎంట్రీ ఇస్తానని అస్సలు అనుకోలేదు కదా, కానీ నా ఎంట్రీ ఎలా ఉంది? అది నీ లవర్ కాదురా, నా లవర్. ఏ బ్రో, హ్యాపీ అంతా? మండినట్టుంది. రే ఇట్రారా. వాడు అంత చేస్తున్నా కూడా నువ్వేంట్రా ఇంత సైలెంట్గా ఉన్నావు? అరే కొన్నిసార్లు మన నిశ్శబ్దమే మనకి దారి చూపిస్తుందిరా. బుజ్జి రే తను పిలుస్తుందిరా. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. ఏంటి మీ ఫ్రెండ్ అదోలా ఉన్నాడు? ఏ అలాంటిదేం లేదు. ఓకే. వస్తే సిరి, ఈసారి నీ ఫస్ట్ బర్త్డే విషెస్ ఎవరు చేశారా? నా ఫస్ట్ విషా ఖచ్చితంగా నా పేరే చెప్తుంది. చెప్పవే. ఇంకెవరు చెప్తారు? చెప్పు. మా అన్ని. మై లవ్ అభి. వీడా? సంతోషంలోనైనా బాధలోనైనా ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడు. రే బెస్టీ, ఎలా ఉంది మా జోడి? బాగుంది, చాలా బాగుంది. చూసావా, నా బెస్టీ కూడా చెప్తున్నాడు. అవును. క్యూట్ కపుల్. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, చిన్న మాట చాలు కొన్ని యుద్ధాలను ఆపడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి. హ్యాపీ బర్త్డే సిరి. ఏంటి సిరి, ఎలా ఉంది నా సర్ప్రైజ్? రే మణి, నువ్వు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంట్రా? నువ్వు రావడమే ఎక్కువ అనుకున్నా. బెస్టీ అంటే ఏమనుకున్నావే? మాత్రం ఉంటుంది మనతోటి. థ్యాంక్ యూ రా. కేక్ కట్ చేయవే. నువ్వు కూడా కట్ చెయ్యి. బ్రో చప్పట్లు కొట్టండి బ్రో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు. బ్రో మాకు ఫోటో తీ బ్రో. దే నువ్వు తీ. బ్రో నువ్వు ఫోటోలు బాగా తీస్తావని సిరి చెప్పింది బ్రో ఆల్రెడీ. ప్లీజ్ ఒక ఫోటో నువ్వే తీయు. ఎట్రా దగ్గరికి రా. రే చెయ్యెందుకేసావరా? ఫోటో కోసమేనే. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. ప్లీజే ఒకే ఫోటో కదా.
బ్రో తనకి ఇష్టం లేదని చెప్పిందిగా చైతి. బ్రో తను నా బెస్ట్ ఫ్రెండ్. ఒక ఫోటో అయినా తనతో ఇలా దిగాలని నాకు ఉంటుంది కదా. ఎందుకు ఇలా అడ్ చేస్తున్నావు నన్ను? సర్లే అభి, ఒక్క ఫోటో అంటున్నాడుగా, పర్వాలేదులే, వదిలే. నువ్వేం ఫీల్ అవ్వక అభి. వాని లైఫ్లో వానికి ఒక మెమొరీలాగా ఉంటుందిలే. తీ బ్రో. రారా. దీనికే ఫీల్ అయితే ఎలారా? ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో చేసి నిన్ను సిరిని విడగొడతా, సిరిని నా దాన్ని చేసుకుంటా. ఏందిరా ఇట్లా ఒంటరిగా కూర్చున్నావు? నాకు అలవాటే కదా ఒంటరిగా కూర్చోవడం. నీకు ఒంటరిగా కూర్చోవడం అలవాటు కానీ నేనున్నప్పుడు కాదు. నోరు మూసుకొని రా. నేనేం రానులే. నీకు నీ బెస్టీ ఉన్నాడుగా వీళ్ళు. వాడితో ఫోటో దిగినందుకు ఫీల్ అవుతున్నావా? అవును. అరే బెస్టీ అంటే ఒక అమ్మాయికి సపోర్టు, ఫ్రెండ్ అవుతాడు కానీ లవర్ ఎప్పుడూ అవ్వలేడు. అలా అని అమ్మా నాన్న కంటే బంధువులు ఎక్కువ అవుతారా ఏంటి? అలాగే ఇక్కడ ప్రేమించినోడు కంటే ఫ్రెండ్ ఎక్కువ అవుతాడా ఏంటి? చెప్పొచ్చుగా. నువ్వు నా బంగారానివి నువ్వు. మరి నీ బంగారానికి గిఫ్ట్ ఏది? టటటాయ్. వావ్ సూపర్గా ఉందిరా. నా కోసం కొన్నా? నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కొంటాను చెప్పు. నైస్ నైస్. థ్యాంక్ యూ. దాన్నే చూస్తావా? పెట్టుకో. వద్దు, నేను పెట్టుకోను కానీ నువ్వే పెట్టు. సర్లే. ఎక్కడన్నా? పర్లేదు పెట్టు. సరే. ఇటు తిరుగు. వావ్ నైస్. బాగున్నానా? మహాలక్ష్మిలా ఉన్నావు. అవునా? థ్యాంక్ యూ. ఎంత విడదిద్దామని చూసినా మళ్ళీ వాడి వెనక్కి తిరుగుతుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని దూరం చేయాలి. చూడు, వాళ్ళని నువ్వెంత దూరం చేయాలనుకున్నా వాళ్ళంత దగ్గర అవుతూనే ఉంటారు. నువ్వు ఎలా వచ్చావో అలానే వెళ్ళిపో. లేదంటే 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 ఏం చేస్తాడు ఏం పీకుతాడు అనకు. చూడ్డానికి లవర్ బాయ్లా ఉంటాడు కానీ వాడికి కోపం వస్తే బ్రహ్మ రాక్షసుడు. వాడేంటో చూపించాడు, మరి నేనేంటో చూపించాలి కదా. చూపిస్తా. సిరి, చెప్పమని. ఇంతేనా నువ్వు నీ ఫ్రెండ్షిప్? బర్త్డే కదా కేక్ సర్ప్రైజ్ ఇస్తే నాకేం లేదా? అరే ఎవరైనా బర్త్డే గలికి సర్ప్రైజ్ ఇస్తారు కానీ నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏందిరా? ఇప్పుడు మారింది. బర్త్డే చేసుకున్న వాళ్ళే సర్ప్రైజ్ ఇస్తున్నారు. నీకు ఇప్పుడు సర్ప్రైజ్ కావాలంటావు? అవును. సరే తెస్తా, ఆగు. ఇప్పుడు అంతా ఎందుకు సిరి? బ్రో నీకు అవసరమా? నీకు తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. సరేలే, నేను వెళ్తున్నాను. బాయ్. నీకు నాకు ఫ్రెండ్షిప్ కార్డ్. ఆగరా బాబు, నీకోసం నేను తీసుకొస్తా. సిరి సిరి హే సిరి. ఏమనుకుంటున్నావు బ్రో నా గురించి? మీరు నవ్వుకుంటూ ప్రేమగా ఉంటే నేను దూరం అవుతా అనుకుంటున్నారా? నేను వచ్చిందే తన కోసం. నీ దగ్గర నుంచి తనను దూరం చేసి తనకు నేను దగ్గర అవ్వాలని. అదే నా ప్లాన్. మొన్నటిదాకా తను నాకు దగ్గర అవ్వాలనుకున్నాను. ఇవాళ తనను చూసిన తర్వాత తనను నా సొంతం చేసుకోవాలనుకున్నాను. అదే నేను ఫిక్స్ అయ్యాను. రేయ్, తనకి ఏ ప్రాబ్లం రానంత వరకు నేను చాలా సైలెంట్గా ఉంటావు. తనకు నీ వల్ల ప్రాబ్లం వచ్చిందని తెలిస్తే మాత్రం ఎరా కొడతావా? నన్ను కొడతావా? కొడతాననే డౌట్ పెట్టుకో, మాకు ఖచ్చితంగా కొడతా. రేయ్, దీనికి ఎంత సీరియస్ అవుతున్నావంటే ఇప్పుడు నేను చెప్పే మాటలకు నువ్వేమవుతావు?
సరే చెప్పు. ఈరోజు నేను తన బర్త్డే గిఫ్ట్ ఇచ్చేదేంటో తెలుసా? షీ ఈస్ లూజింగ్ వర్జినిటీ టుడే విత్ మీ. షీ అండ్ మీ. రేయ్, ఏం కూసావురా? ఎంత మాట అన్నావురా తనని? నేనంటాడ్రా, నువ్వెవడివిరా? ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చిపోయావురా. సిరినంటావా? బ్రో వదులు బ్రో. బ్రో ఏంటి బ్రో నువ్వు? బ్రో ప్లీజ్ వదులు బ్రో. బ్రో ఎందుకు బ్రో నన్ను పట్టుకుంటున్నావు? ప్లీజ్ బ్రో నన్ను వదిలే బ్రో. అభి వదులు, తనకేమన్నా అవుతుంది. బ్రో వదిలే. సిరి ప్లీజ్ అభి, వదలమని వదిలు చెప్పు. అభి. బ్రో ప్లీజ్ బ్రో. వాడు నిన్నేమన్నాడంటే వాడేమన్నాడు అడగకుండా కొట్టేస్తావు నువ్వు? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నన్నేమన్నా నీకు అనవసరం. వాడిని కొట్టే అర్హత నీకు లేదు. రారా. చూసావారా, అభి నీ మీద చేయి వేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏమైందని నువ్వు వచ్చావు? తన దగ్గర నుంచి కాపాడావు. ఇంకేం కావాలి చెప్పు. అలా కాదురా, నా బెస్టీవ్రా నువ్వు. నీ నీ మీద ఎవరైనా చేయి వేస్తే నేను తట్టుకోగలనా చెప్పు? అంతా అయిపోయింది కదా. ఎక్కడైపోయిందిరా? ఫస్ట్ నుంచి నువ్వంటేనే అభికి మంట. ఎప్పుడు చూసినా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చెయ్యకు, మాట్లాడుకో అంటాడు. ఏమవుతుందని? రిలాక్స్ సిరి, రిలాక్స్. ఏం రిలాక్స్ అని? ఏమంటే ఇప్పుడున్న అబ్బాయిలు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ చూస్తున్నావంటాడు. నాకు తెలవదా నువ్వు ఎలాంటి వాడువు? నాకు అన్నీ తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అరే సిరి, అయిపోయింది అయిపోయింది వదిలే. ఫ్రిడ్జ్లో బీరు ఉంది, తాగుతావా? మొగం పగులుతుంది, నేను తాగుతానా? ఓకే, కనీసం నాకైనా కంపెనీ ఇవ్వు. సర్లే. సిరి, నేను డోర్ వేసినందుకైతే నీకు నా మీద ఏం డౌట్ ఏం లేదు కదా? మొహం పగులుతుంది, మూసుకొని కూర్చొని తాగు. సిరి, ఈరోజు నీ బర్త్డే ఎలా జరిగింది? నా బొంద జరిగిందిరా, నా బొంద. కాదు, చాలా బాగా జరిగింది. ఎందుకంటే నీ బర్త్డే కేక్ కట్ చేయించింది నేనే కదా. అవును. నీ బర్త్డే ఏమో కానీ ఈ శారీలో మాత్రం సూపర్ ఉన్నావే. అవునా? నా అభిగాడే ఇచ్చిండు, అందుకే ఇవాళ నా బర్త్డే అని వేసుకున్నా. ఈ శారీలో మాత్రం సూపర్గా ఉన్నావు. శారీలో మాత్రం సెక్సీగా ఉన్నావే. లిమిట్ క్రాస్ అవుతున్నావు మనీ. లిమిట్ నేను క్రాస్ అవ్వడం కాదే, నువ్వే క్రాస్ అయ్యి నా రూమ్కి వచ్చావు. వచ్చావు కాదు, తెప్పించుకున్నా. ఛీ, నేను వెళ్తున్నా.
ఏయ్, ఎక్కడికే వెళ్ళేది? ఎక్కడికి వెళ్తావే? రే రే ఏం చేస్తున్నావురా? ఈరోజు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అరే నువ్వు నా ఫ్రెండ్ రా. రే అరే ఏమైందిరా నీకు? రే ఏమైందిరా నీకు? రే రే వదలరా. రే నువ్వు నా ఫ్రెండ్ రా. రే రే వదలరా. రే వదలరా. వదలు. నేను ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వదలు. రే నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నారా? వదలరా. రే రే వదలు. రే వదలరా. వదలు. ఈ రోజు నేను అనుభవించడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. రే వదలరా. నిన్ను వదలనే. రే నిన్ను వదలు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రే నువ్వు నా ఫ్రెండ్ రా. వదలు. సిరి, నువ్వు అన్నావు కదా నాలో ఏం చూసి లవ్ చేసావని. నీలో నేను చూసింది నీ అమాయకత్వం, నీ అందం, నీ కళ్ళు, నీ నవ్వు కాదు, నీ ధైర్యం. ఎందుకంటే 10 మంది మగాళ్ళు వచ్చినా కానీ గొంతెత్తి మాట్లాడే ధైర్యం నీలో ఉంది. వినకపోతే కొట్టి మాట్లాడే దమ్ము నీలో ఉంది. ఆ ధైర్యం చూసి లవ్ చేశా. నీకు ఆ ధైర్యం లేనప్పుడు, ఒక మగాడు నిన్ను కొడుతున్నప్పుడు మళ్ళా ఆ ధైర్యం తిరిగి రావాలి నీకు. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించేది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని. కానీ అది మీరు అనుమానం అనుకుంటారు. అది అనుమానం కాదు, మీ మీదున్న ప్రేమ. కానీ ఇప్పుడు ఆడపిల్లల్ని చదువుకోమని కాలేజీలకు పంపిస్తే సాయంత్రం కల్లా తను వస్తుందో లేక సమయం వస్తుందో అని భయపడుతూ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారమ్మా. ఇంట్లో ఉన్నంతసేపు ఆడపిల్ల ఆడపిల్లలాగే ఉండాలి. అదే బయటకెళ్ళిన తర్వాత మాత్రం ఆడపులిలాగుండాలి. నీలాంటి వాడుతున్నారా ఇన్ని రోజులు నేను ఫ్రెండ్షిప్ చేసింది? ఆడపిల్లలా లేవమ్మా, ఆడపులిలా ఉన్నావు. రేయ్, వాడేంటో నీకు తెలుసు, వాడేం చేస్తాడో కూడా నీకు తెలుసు. అలా వదిలేసేవేంట్రా తనని? అరే ఇప్పుడు నేనేం చెప్పినా తను వినదురా. ఎందుకంటే అన్నీ తెలుసు అనుకుంటుంది తనకి. ఒక అబ్బాయి కూడా ఎన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవాలరా ఒక అమ్మాయి గురించి? అది నేనైనా, అమ్మ నాన్నైనా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, ఆఖరికి సొసైటీలో కూడా వాళ్ళ బలమేంటో వాళ్ళకి తెలియకుండా మనమే దాస్తున్నాం. ప్రతిరోజు ఆడపిల్ల ఫేస్ చేయాల్సిన రోజు వస్తుందిరా. తనకి ఇవాళ వచ్చింది. మనం ఇప్పుడు కూడా పట్టుకుని ఇలాగే ఉంటే జీవితం అంతా మనమే పట్టుకొని ఉండాలిరా. నిజమేరా. వదిలేస్తే పుల్లయ్య వస్తుందరా.